దీంట్లో కొంత అందరికి అనుమానం ఏంటంటే, యోగిని ప్రొజెక్ట్ చేస్తున్నారు యాక్చువల్‌గా. మనకి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నెక్స్ట్ క్యాండిడేట్ అనేది విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ఆయన పాపులారిటీ కూడా బీజేపీలో ఉంది. హ్మ్. కానీ ఆయన పేరు ఈమె మెన్షన్ కూడా చేయలేదు. అసలు చర్చించను కూడా చర్చించలేదు. దానికి కారణాలు ఏందంటే, యోగి ఆదిత్యనాథ్‌కి బీజేపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పట్ల చాలా మందికి పడదు. అసలు బీజేపీకి ఆయనకి కూడా పడదు. చాలా విషయాల్లో గొడవలున్నాయి. అందుకని బీజేపీ మొత్తం ఐక్యంగా ఆయన్ని ఎన్నుకునే ప్రసక్తి లేదు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఏమన్నా ఉత్తరప్రదేశ్ పరిమితం కావాలి గానీ, ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదని ఈమె అనుకున్నట్టుగా మనం భావించొచ్చు. ఆమె అవన్నీ ఏమి రాయలేదు. కానీ ఆయన పేరు అవాయిడ్ చేసింది. అట్లాగే చాలామంది చెప్పేది నితిన్ గడ్కరీకి కూడా ఛాన్స్ ఉందని. హ్మ్. మన రవాణా శాఖ మంత్రి, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఛాన్స్ ఉందనేది చాలామంది అన్నారు. ఎందుకంటే బీజేపీలో నితిన్ గడ్కరీకి కూడా మంచి క్లౌట్ ఉందని చెప్తారు. సో ఈమె అవేవి డిస్కస్ చేయలేదు. ఈ 2 పేర్లు చెప్పింది. అందులో దేవేంద్ర ఫడ్నవీస్ పేరు చెప్పడం కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. ఇంకెవరు డిస్కస్ చేయలేదు. ఇక రెండవ పాజిబిలిటీ అని చెప్పింది ఏంటంటే, రీజనల్ పార్టీస్ డామినేట్ చేసినప్పుడు రీజనల్ పార్టీలో తెలుగుదేశం డామినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు ప్రధానమంత్రి అవ్వచ్చు. ఒకవేళ చంద్రబాబు కూడా అప్పటికి 79 అట్లా వస్తాయి కాబట్టి ఆయన వద్దనుకుంటే లోకేష్‌ని ప్రధానమంత్రిగా పెట్టే అవకాశం కూడా ఉంది అనేది ఆమె చెప్తుంది. ఇది కొంత విచిత్రంగానే అనిపిస్తుంది. అంటే రీజనల్ పార్టీలు ఉన్నప్పటికి కూడా నితీష్ కుమార్ లాంటోళ్ళు ఒప్పుకుంటారా దీనికి? ఎందుకంటే ఇక వేరే అతిపెద్ద పార్టీలైతే ఏమి లేవు ఎన్‌డీఏలో. సో కొంతవరకు ఏందంటే బీజేపీ డౌన్ అయిపోయి ఎన్డీఏని లీడ్ చేయగలిగిన సత్తా గాని తెలుగుదేశంకుంటే అప్పుడు తెలుగుదేశం తరపున నేచురల్‌గా క్యాండిడేట్ వీళ్ళ ఇష్టం కాబట్టి చంద్రబాబుని గాని లేదా లోకేష్‌ని కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. కానీ అది జరుగుతుందా అనేది డౌటే గాని ఆమె అయితే మాత్రం అది జరిగే అవకాశం ఉందని చెప్తుంది. రెండో పాజిబిలిటీ చెప్తుంది. మూడవ పాజిబిలిటీ అసలు ఎన్‌డీఏ కూటమి రాకుండా ఇండియా కూటమి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది మూడో పాజిబిలిటీ. సో ఆమె ఏందంటే మోడీ రాడు 2029 తర్వాత ప్రధానమంత్రి కాడనేది ఆమె థియరీ. ఆ థియరీ ఆయన కానప్పుడు ఎవరుంటారు? పోస్ట్ మోడీ ఫ్యాక్టర్‌లో ఎవరు ముందుకు వస్తారు అనే దగ్గర ఈ 3 పాజిబిలిటీస్ ఆమె చెప్పింది. బీజేపీ నుంచి గాని, చంద్రబాబు గాని లేదా లోకేష్ కూడా ఇటు ఇవన్నీగా ఈ 2 పాజిబిలిటీలు లేనప్పుడు ఇండియా కూటమి తరపున గాని వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మోడీకి ఏందంటే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కూడా 2 రకాల పేర్లు ఉందనేది కూడా ఆమె అంటుంది. ఒకటేమో ఎకనామిక్ డెవలప్మెంట్ మోడీ బాగా చేస్తాడని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు పెద్ద ఎత్తున చేశారు. అట్లాగే 4th లార్జెస్ట్ ఎకనామీగా 4 ట్రిలియన్ ఎకనామీగా డెవలప్ చేశారు. అట్లాగే అనేక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ట్యాక్స్ విషయంలో కానీ, లేబర్ లాస్లో కానీ, అంటే మ్యాక్రో ఎకనామిక్ సంస్కరణలు అనేకం తీసుకొచ్చారు అనేది ఆమె, అంటే జీడిపి వృద్ధి కానీ ఇవన్నీ కూడా మోడీ సాధించిన విజయాలు. అయితే మోడీ మీద నెగిటివ్ కూడా ఉంది. అదేంటంటే హిందుత్వ మత రాజకీయాలు చేస్తున్నాడని, హిందుత్వాన్ని ప్రోత్సహించి మత కలహాలకి దారితీసే విధంగా చేస్తున్నాడని, మైనార్టీని అణచివేస్తున్నాడని, మానవ హక్కులు లేవని, ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయనేది ఈ కథనానికి సంబంధించిన ఇదనమాట. సో ఓవరాల్‌గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ ఏందంటే, చంద్రబాబుకి ప్రధానమంత్రి యోగం ఉందా? ఎందుకంటే ఆయన ఇంతకుముందు నేను అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యుండేవాడిని అని చాలాసార్లు చెప్తూ ఉంటాడు. దేవేగౌడ లాంటి వాళ్ళే అయినప్పుడు ప్రధానమంత్రి చంద్రబాబు అవ్వలేడనేమి చెప్పలేము. కాకపోతే మోడీ అలో చేస్తాడా? మోడీ ఒకవేళ 79 వచ్చినా కూడా మోడీ అలో చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఫిట్‌గానే ఉన్నాడు. ఇంకా 4 ఏళ్లలో ఏమి ఆయన ముసలోడైపోడు. కాబట్టి ఆయనకి ఎదురైతే బీజేపీలో ఎవరు లేరు ఇప్పటివరకి. ఒకవేళ ఆయన అంటే బీజేపీ చంద్రబాబు మీదే డిపెండ్ అయ్యి, చంద్రబాబు నేను ప్రధానమంత్రి చేస్తేనే నాకు మద్దతు నేనిస్తాను అన్నప్పుడు మోడీ ఏమన్నా సరెండర్ అవుతాడా అనేది చూడాలి. కానీ ఇవన్నీ కూడా నమ్మశక్యంగా అయితే లేదు. ఈ రాయిటర్స్ కథనాన్ని ఎలా నమ్మాలనేది అందరూ ప్రశ్నిస్తున్నారు. కానీ తెలుగుదేశం శ్రేణుల్లో మాత్రం కొంత ఉత్సాహం ఉంది. అంటే రాయిటర్స్ లాంటి ఇంటర్నేషనల్ సంస్థే చంద్రబాబు గాని, లోకేష్ గాని ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది అనేది వాళ్ళకి ఉత్సాహంగా కనబడుతుంది.
ఈ నేపథ్యంలో జోకులు కూడా వేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ కనీసం ప్రధానమంత్రిగా ఏమైనా ఇస్తారా అని, లేదా ఇక్కడేమన్నా ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడా? వీళ్ళిద్దరూ సెంట్రల్కి వెళ్ళిపోతే ఇక్కడ స్టేట్ పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతుందా అన్న మీమ్స్ కూడా వస్తున్నాయి.